దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభు నామమునకే ఘనత, మహిమ, ప్రభావములు, కీర్తి ఆయనకే కలుగునుగాక. పరలోకములో అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన మన ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని కోటాని కోట దేవదూతల చేత ఆరాధించబడుతూ, మహిమపరచబడుతూ, కీర్తించబడుతూ, పూజించబడుతున్న మన అద్భుతకరుడైన దేవాది దేవునికి ఘనత, మహిమ, ప్రభావములు, కీర్తి నిత్యము మన యేసయ్యకే కలుగునుగాక. మనము ఆయన ఆరాధించువారము ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధింపవలనన్నది ఆయన యొక్క కోరిక, ఆయన యొక్క ఉద్దేశమైనది. కాబట్టి ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చే వ్యక్తులుగా ఈ భూమి మీద ఆయన మనల్ని పుట్టించాడు. కాబట్టి మనము చేయవలసిన పని ఏంటంటే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఆయన నామము నిత్యము మనం ఘనపరిచే వ్యక్తులుగాను, ఆయన నామం నిత్యం మనం హెచ్చించే వ్యక్తులుగా ఉండవలసిన వారమై ఉన్నాం. కాబట్టి మనం ఆయన స్తుతిస్తూ ఉంటే ఆయన మనల్ని చూసి సంతోషించే దేవుడై ఉన్నాడు. కాబట్టి ప్రభును మనం ఏ విధంగా సంతోషపెట్టగలమంటే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఆయన నామమును హెచ్చించినట్లయితే, ఆయన నామను ఘనపరిచినట్లయితే, ఆయన నామమును మనం పొగుడునట్లయితే ఆయన మనం చూసి సంతోషించి దేవుడై ఉన్నాడు. పరలోకములో ఆయనకి స్తుతి తక్కువైనది కాదు, కానీ ఆయన పోలికలు, ఆయన స్వరూపంలో చేయబడిన మనము ఆయన స్తుతిస్తూ ఉంటే, మనం ఆయన ఆరాధిస్తూ ఉంటే తండ్రి తన పిల్లలను చూసి ఎలా సంతోషిస్తారో అది దేవాది దేవుడు కూడా మనల్ని చూసి ఆయన అంత సంతోషించి దేవుడై ఉన్నాడు. కాబట్టి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన గుమ్మములో ప్రవేశిస్తూ ఆయన నామమును హెచ్చించే వ్యక్తులుగా ఉన్నాం. ఆయన నామమును ఘనపరిచే వ్యక్తులుగా ఉండవలసిన వారమైనాం. కాబట్టి భూమి మీద మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ బ్రతుకుదాం. అట్టి కృప మన ప్రభువైన యేసుక్రీస్తు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.